చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మేమందరం మరొకసారి మీ సన్నిధిలో ఈ విధంగా చేరి ఉన్నాం తండ్రి. మీ పాదముల చెంత చేరి ఉన్న మాకు మీరే సమస్తమే ఉండి నేర్పించి నడిపించమని ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. మీ వాక్యమును ఎలా అర్థం చేసుకోవాలనో మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానముగా మనం మీకా గ్రంథం 6వ అధ్యాయము గత వారం మనము దేవుని యొక్క సన్నిధిలో మనము తెచ్చు అర్పణ అంగీకరించబడాలి అని అంటే మొదట దేవునితో సమాధాన పడటం మనం నేర్చుకోవాలి. అప్పుడే మనము అర్హత సంపాదిస్తాం. ఎప్పుడైనా ఒక వాక్యాన్ని వినేటప్పుడు అది ఎక్కడ ప్రారంభమైంది, ఏ విధంగా కొనసాగింపబడుతుంది, దాని ముగింపు సారాంశం ఏంటి, దాని ద్వారా నేను నేర్చుకొని దేవునికి ఎలా సమీపంగా చేరాలి అనే ఆలోచనతో ప్రతిదాన్ని మనం వింటూ ఉండాలి. దేవుని వాక్యము వెండి బంగారాల కంటే విలువైనటువంటిది. ఈ భూమి మీద మనం ఏమి సంపాదించుకున్నా అది తాత్కాలికమే. భూమి మీద మన జీవితం అయిపోయిన తర్వాత శాశ్వతంగా మనము ఒక చోట ఉండి జీవించాలంటే అక్కడికి నడిపించేది దేవుని వాక్యమే. అందుచేత దేవుని గురించిన అవగాహన, ఆయన ఉద్దేశంలో ఏమున్నాయి, ఆయనకు ఇష్టమైనవేంటో తెలుసుకొని మనం జీవించాలని ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేసాడు. ఉదాహరణకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనంలో పౌలు గారు ఒక విషయం గురించి ప్రస్తావిస్తూ, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాం. చాలు సిస్టర్. దేహమందున్న దేహమును విడిచిన ఆయన కిష్టులుగా ఉండాలట. అంటే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దేవునికి ఇష్టలుగా ఉండడం అంటే ఏంటి? మనకిష్ట ప్రకారంగా లేదా మన ఇష్ట ప్రకారంగా దేవుడు నన్ను ఇష్టపడతాడులే అని అనుకోవడం ఒక రకం. అలా కాక దేవునికి ఒక ఇష్టం ఉందని దాని ప్రకారంగా నేను జీవించాలనేది మరొక రకం. ఇది సులభంగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న విషయం. నాకు ప్రధానమంత్రి అయితే తెలుసు, మీకు తెలుసా? మీకు తెలుసు. మరి ఆయనకు మనం తెలుసా? మనకు తెలుసా ఆయనకు మనం తెలుసా? తెలీదు. ఇది ఇంతే. మనకిష్టమైనట్లుగా నేను దేవునికి దగ్గరగా ఉన్నాను అని అనుకోవడం కాదు, దేవునికి ఇష్టమైనట్లుగా మనం ఆయనకు దగ్గర ఉండడం అనేది ముఖ్యం. మనకిష్టమైనట్లుగా దేవునికి దగ్గర అవ్వడము అనేవి ఎలా ఉంటాయంటే, ఏదో తెల్లటి వస్త్రాలు వేసుకొని ఉపవాసాలు చేసుకుంటూ బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకోవడము, లేకపోతే మరొక రంగు వస్త్రాలు వేసుకొని నెల 10 రోజులు 40 రోజులు ఎక్కడో ధ్యానం చేయడకో సన్యాసం పుచ్చుకోవడమో, వెళ్ళి తీర్థయాత్రలకు వెళ్తూ పోవటం,
మన దృష్టిలో ఏదైతే పుణ్యనేది అనుకుంటామో అక్కడికి వెళ్ళి మునగటం, ఇవన్నీ మనం నచ్చిన విధానంలో చేసుకునే పద్ధతులు. గత వారం సందేశం యొక్క కొనసాగింపు ఈరోజు మనం వింటున్నాం. గత వారం సందేశంలో దేవునికి అవి ఇష్టం లేదు అనేది తెలుసుకున్నాం. ఏవి ఇష్టం లేదు? ఆయనతో సమాధాన పడకుండా ఆయన రాజ్యంలోనికి చేరక మనం అర్పణలు కానుకలు తీసుకొని వస్తే దేవునికి అవి ఇష్టం లేవు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. అయితే ఈ వారం మనం తెలుసుకోవాల్సినది, ఆయనకు అవి ఇష్టం లేదు అన్నప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే, ఇంతకు ఆయనకి ఏవి ఇష్టం, దేవునికి ఏది ఇష్టం, దేవుడు ఇష్టపడేది ఏంటో తెలుసుకుంటే అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా దేహమందు ఉన్నప్పుడు జీవించడానికి వీలవుతుంది. ఇప్పుడు చూసాంగా 5వ అధ్యాయం 9వ వచనంలో, దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాం. అంటే ఈ జీవిత కాలంలో ఈ దేహమందు మనం నివసిస్తున్నంత కాలం ఎవరికి ఇష్టలుగా బ్రతకాలట? దేవునికి ఇష్టలుగా బ్రతకడం మనము నేర్చుకోవాలి. మరి దేవునికి ఇష్టలుగా బ్రతకడం అంటే ఏంటో తెలిస్తే అప్పుడు మనల్ని మనం మార్చుకుంటాం. నాలో ఏమేం పొరపాట్లు ఉన్నాయి, నాలో ఉన్న లోటుపాట్లు ఏంటి, దేవుని ఇష్టం ఈ విధంగా ఉంది, నేనేమో ఈ విధంగా జీవిస్తున్నాను. రెండిటికి రెండు భిన్నమైన ధృవాలలో ప్రయాణం చేస్తున్నాం కనుక నేను ఆ దేవునితో పోరాడి గెలవలేను. ఆయన బలవంతుడు, నేను బలహీనుడును. నేను దేవుని గెలుస్తానులే, నాకు బాగా ఖండ బలం ఉంది, బుద్ధి బలం ఉంది, జ్ఞాన బలం ఉంది అని అనుకుంటే సాధ్యపడదు అది. ఆయన్ను చంపి సమాధిలో ఉంచాలని ఆలోచించారు. ఇంకెప్పటికీ బయటికి రాకుండా పెద్ద బండరాయిని దాని మీద దొరలించి బంధించి ఆయనను లోపల పెట్టాలని ఆలోచించారు. ఎవరు దానిని ఆపలేకపోయారు. ఆయన తిరిగి లేవటం అన్నది, పునరుత్థానుడుగా ఆయన తిరిగి లేవటం అన్నది, ఎవరొచ్చి దాన్ని ఎంత భద్రంగా ముద్రించినా, బలంగా దానిని భద్రపరిచినా ఆ రాయి దొరలింపబడి ఆయన బయటకు వచ్చేసాడు. మరణం కూడా ఆయనను బంధించలేకపోయింది, అంత బలవంతుడు ఆయన. ఒక మనిషి పడిపోయేది ఎప్పుడంటే మరణం సంభవించినప్పుడే. ఆ మరణం కూడా ఈయనను పట్టి బంధించలేకపోయిందనంటే ఆయన ఇంకెంత బలవంతుడో ఆలోచించాలి. ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన మహిమ ఏంటో మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ఆ బలాఢ్యుని యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నాయి, మన వద్ద నుండి ఆయన ఏం ఆశిస్తున్నాడో మనకు తెలియాలి. కావున గత వారం కొనసాగింపులో భాగంగా ఆయనకు ఇష్టము లేనివి ఏమై ఉన్నావో మరొకసారి స్మరించుకొని ఆ తర్వాత ఆయనకి ఇష్టమైనవి ఏంటో తెలుసుకుని ఈరోజు మన జీవితాలను ప్రభువుకు సమీపంగా మార్చుకుందాం. 51వ కీర్తన, కీర్తనల గ్రంథము 51. 51వ కీర్తన 16వ వచనంలో, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, నీవు బలిని కోరువాడవు కావు అని అంటే ఆయన కోరిక వేరే దాని మీద ఉందని అర్థమవుతుంది. హిస్ డిజైర్ ఈజ్ ఆన్ సంథింగ్ ఎల్స్. మనిషికి ఎలాగైతే రకరకాల కోరికలు ఉంటాయో దేవునికి కూడా ఒక కోరిక ఉందట, ఆయనకి ఇష్టం ఒకటి ఉందట. నువ్వు బలిని కోరేవాడవే నీ కోరికలలో అది లేనే లేదు. ఒకవేళ అది కోరింటే నీవు నాకు ఇచ్చిన దాంట్లో తీసుకొని వచ్చి నీకు బలి అర్పించేవాడిని, అర్పణ అర్పించేవారు. బైబిల్లో బలి అని కనబడుతున్నప్పుడు ఆ మాటలు ఎందుకు ఉపయోగించారు అని అంటే, ఆ కాలంలో ఆస్తులు గొర్రెలు, మేకలు, ఎడ్లు అవి తీసుకొని వచ్చి నీ సన్నిధిలో మేము మీకు సమర్పిస్తున్నాము అన్నాం అనుకోండి, దాన్ని తీసుకొచ్చి తాడు కట్టి అక్కడికి పెట్టేస్తే దానికి ఎప్పుడు మేత పెడుతూ ఇంకొకటి ఉండాలి. వాస్తవానికి జంతువుల బలి పాత నిబంధనలో కనపడేది. భవిష్యత్ కాలంలో యేసు ప్రభు యొక్క బలిని సూచించడానికి, మనిషి యొక్క పాప విమోచన కొరకు అవన్నీ ఒకనాడు సాదృశ్యంగా అవి బలైపోయాయి. భవిష్యత్తులో జరగబోయే దేవుని యొక్క గొర్రెపిల్ల బలిని సూచించడానికి జరిగిన కార్యక్రమాలు అవన్నీ. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఆల్ రైట్, దేవునికి ఇష్టమైనది దహన బలి కాదు, అర్పణ కాదు అనేది అర్థమవుతుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం
11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులను పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తారంటే, ఎంతో ఆ ఆహార పదార్థాలు లేకపోతే వడ్డించి ఇంకా దాన్ని జీర్ణించుకోవడానికి కూడా వీలుకు పడక, ఇంకా విడితే ఇంకా అసలు పెట్టకుండా నాకు అది అసహించుకునే స్థితి ఎప్పుడైపోతుందో అలా అయిపోయిందట. విస్తారమైన మీ బలులు నాకేలా, నేను అడిగానా మిమ్మల్ని? దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను, నేనే వాటిని అన్నిటినీ చేసిండేది. ఒక విషయం అడుగుతాను, మెడికల్ షాపులు ఉన్నాయని మెడికల్ షాప్కి వెళ్ళి మనము వచ్చిన సంపాదన అంతా తీసుకెళ్ళి ఇంటికి మందులు తెచ్చుకొని వేసుకుంటూనే ఉంటామా చెప్పండి? అదొక పిచ్చితనం. షాప్ ఉంది కదా అని మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చి వేసుకుంటూనే ఉండం మనం. ఒక మెడిసిన్ ఎప్పుడు వేసుకోవాలి? రోగం వస్తే వేసుకోవాలి. రోగం లేకుండా వేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అదొక వెర్రితనం, చాలా హాని కలుగు చేస్తుంది. అది ఏదైనా ఈ దేహానికి వ్యాధి కలిగితే అప్పుడు వేసుకుంటాం మెడిసిన్. అలాంటి ఒక చిన్న ప్రొవిజన్ భవిష్యత్తులో ఒక గొప్ప విషయాన్ని చూపించడానికి దేవుడు ప్రాథమికమైన వాటిని పాత నిబంధనలో పరిచయం చేశాడు. అందులో భాగంగా లేవియా కాండము 4వ అధ్యాయం. లేవియా కాండము 4వ అధ్యాయం. ఒక దానిని గమనించి మరొక దానిని మనం నిర్లక్ష్యం చేస్తూ వెళ్ళిపోతుంటాం. 3వ వచనంలో లేకపోతే 2వ వచనం నుండి 4వ అధ్యాయం లేవియా కాండము 4:2 నుండి చూద్దాం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా, ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెద్దుడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఇప్పుడు 3వ వచనంలోని ఒక భాగం నుండి చదువుకుంటూ వెళ్దాం. పాపము చేసిన ఎడల నిర్దోషమైన కోడెద్దుడను బలిగా అర్పించండి అంటున్నాడు. పాపము చేసిన ఎడల నిర్దోషమైన కోడెద్దుడను అర్పించండి అంటున్నాడు. పాపము చేసిన ఎడల బలి అర్పించండి అంటున్నాడు. కండిషన్ ఏంటి? పాపము చేసిన ఎడల అర్పించండి. దీనికి వ్యతిరేక వాక్యం పాపము చెయ్యకపోతే అవసరం లేదని అర్థం. అంటే దేవుని ఉద్దేశం బలి ప్రజల వద్ద నుండి లేదా అర్పణ ప్రజల వద్ద నుండి కోరుకోవాలని కనబడుతోందా? మీరు తప్పు చేస్తే సమర్పించండి అని కనబడుతోందా? తప్పు చేస్తే అర్పించండి. అంతేకాకుండా అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో గత వారం కూడా చూసాం ఈ వచనం, మరొకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. ఆయన అందరికీ జీవమును అదొక పదం, ఊపిరిని అదొక పదం, తర్వాత సమస్తమును అనందు చూసారా? సమస్తమును దయచేయు దేవునికి ఏదో కొదువు ఉందని నా సమస్తముల్లో కొంచెం తక్కువైంది నీ దగ్గర తీసుకుంటున్నా అన్నాడు అనుకోండి, అక్కడ సమస్తం అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాలి? నాకు అన్నీ ఉన్నా ఏదో కొదువుగా ఉంది కనుక మీ వద్ద నేను ఆశిస్తున్నాను అనాలి దేవుడు. అక్కడ అలా అనట్లేదు. జీవమును ఊపిరిని సమస్తమును అనుంది అక్కడ. సమస్తమును దయచేయువాడు, సమస్తమును స్వీకరించేవాడు కాదు. సమస్తమును దయచేయువాడు. ఆ మాట ఆయన దగ్గర అన్నీ ఉంటేనే కదా ఇవ్వగలడు. ఆయన వద్ద ఏదైనా కొదువుగా ఉంటే ఎలా ఇవ్వగలడు చెప్పండి? అన్నీ ఉన్నాయి కనుకనే సమస్తమును దయచేయువాడు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. అలా సమస్తమును దయచేయువాడు ఏదో కొదువుగా ఉందని మన వద్ద తీసుకునే ఆలోచన ఆయనకి ఎందుకు ఉంటుంది చెప్పండి?
ఇక కొంచెం ఇందాక యెషయా గ్రంథం చూసాంగా, ఇప్పుడు హోషేయ గ్రంథం చూద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. దావీదు గారి కీర్తన చూసాం, యెషయా గ్రంథం 1వ అధ్యాయము చూసాము. ఇప్పుడు మరో ప్రవక్త దగ్గరికి వస్తున్నాం, హోషేయ గారు. 6వ అధ్యాయము 6 వచనం కూడా 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరను, కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు ఆయన ఉద్దేశాన్ని. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనదని మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరో ఒకరు చెప్పారంటే వారి అభిప్రాయం ఏదో రాశారులే అనుకోవచ్చు. దావీదు గారు అదే మాటే, యెషయా గారు అదే మాటే, హోషేయ గారు అదే మాటే. దేవుడు బలిని కోరట్లేదు, దహన బలులను కోరట్లేదు, ఆయన ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, ఆలోచించండి అని ప్రకటిస్తున్న మాటలు ఇవి. సరే, హోషేయ గ్రంథం దాటుకొని ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఈరోజు వాక్య ధ్యానంగా 6వ అధ్యాయం చూసాంగా. మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయంలో ఇక మీకా గారైతే ఇంకా కొంచెం ఎక్కువగా వివరిస్తున్నాడు 6-7 వచనాలలో. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయునా. అసలు ఆ పోలిక చూడండి ఎలా ఉందో. యేసు ప్రభు పాదాలకు అత్తరు పూయడానికి ఒక స్త్రీ తీసుకొని అత్తరు పూస్తే పక్కన ఉన్నటువంటి ఆ ఇస్కరియోతు యూదా దీన్ని అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా, లేదా ఆ డబ్బు ఇంత సంపాదించుకోవచ్చు కదా అనే మాటలు మాట్లాడతాడు. ఆవిడ తీసుకొని వచ్చిన అత్తరు బుడ్డికి ఇంత విలువ అని మాట్లాడుతున్నాడు. అలాంటిది వేలాది నదులంత విస్తారమైన తైలం ఇంకెంత వెలగలదో ఆలోచించండి. కోట్ల కొద్ది కోట్లు బిలియన్లు పెట్టాలేమో ఇక డబ్బు, విస్తారమైన ఆ వేల కొలది వేలాది నదులంత విస్తారమైన తైలం తీసుకొస్తాయి. అంత తీసుకొని వచ్చిన దేవుడు నాకు వద్దంటున్నాడంట. ఆయన మనసులో ఏదో ఉంది, నా బిడ్డలు ఈ దహన బలులు ఈ అర్పణలు తీసుకొని వస్తున్నా నాకెందుకో సంతోషం లేదు, నాకెందుకో ఆనందం లేదు. ఎందుకంటే నేడు సమాజంలో మొదటి వారం 2వ వారంలో క్రైస్తవ భక్తుల గృహాలందరికీ ఫోన్లు వెళ్తుంటాయి, ఈరోజు మీ వద్ద నుండి రావాల్సిన ఈ నెల మాకు ఇంకా రాలేదే. వారు ఎలాంటి వారైనా సరే అందరినీ అడగటం, తీసుకోవటం. దేవుణ్ణి అలా ప్రజెంట్ చేయకూడదు సమాజానికి, దేవుణ్ణి అలా ప్రొజెక్ట్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాక్యం దాన్ని సమర్థించట్లేదు, వాక్యం ఒప్పుకోవట్లేదు ఈ విషయాలు. దేవునికి మనసులో ఏదో ఆయన వేదన చెందుతున్నట్లు, ఆయన మనసు గాయమైనట్లు, మీరు ఇన్ని తీసుకొని వస్తున్నా నాకు సంతోషం లేదు. 7వ వచనంలో వేల కొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయునా. చివరికి అవి సంతోషం కాకపోతే నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా మొదటి సంతానాన్ని తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తే నీకు సంతోషపడతావా ప్రభువా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా, నువ్వు వీటి చేత నువ్వు సంతోషపడతావా? కొందరు అప్పుడప్పుడు జంతువుల బలులు అవే కాకుండా మన దేశంలో అక్కడక్కడ ఇప్పటికీ అక్కడక్కడ వినపడుతుంటాయి, చాలా భయంకరం. అవన్నీ వింటుంటే చాలా మనసు గాయపడేటువంటి ఏంటంటే అది ఆయన మనసులో ఆయన ఆలోచనలో పుట్టనిది చేస్తుంటారు మనుషులు. అదేంటంటే ఇర్మియా గ్రంథంలో ఒక మాట, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 31వ వచనంలో నేను ఆజ్ఞాపించని క్రియను
నాకు తోచని క్రియను, ఆయన ఆలోచనలోనే లేదట ఒక విషయం, నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. ఏమిటా క్రియ అంటే, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోపెతునందు బలిపీఠములు కట్టుకొని ఉన్నారు. తమ కుమారులను కుమార్తెలను అంటే మనం చదువుకుంటున్న ఈ దేవుని గురించి కాకపోయినా ఇశ్రాయేలులో వారు చేసుకున్న విగ్రహాలకు, అన్యజనులు పూజించే దేవతలకు తమ కుమారులను కుమార్తెలను బలి అర్పిస్తే వారు సంతోషిస్తారు, ఆ దేవతలు దేవుళ్ళు అనే ఉద్దేశంతో ఉన్నారట. అంటే మనిషికి ఏ అభిప్రాయం కలిగించాడు సాతానుడు? దేవుడు ఆనందించాలంటే నీ సంతానాన్ని ఆయనకి ఇచ్చేయి, దేవుడిచ్చిన ఈ గర్భఫలాన్ని ఆయనకు బలి ఇచ్చేయి అనేది దుష్టుడు అలా నేర్పించాడు మనుషులకు. సాతానుడు దేవుడు దేన్నైతే కోరుకోవట్లేదో దాన్ని అలా పరిచయం చేశాడు వీరి మనస్సులను ప్రభావితం చేసి. ఓ దేవునికి నీ బిడ్డను బలి ఇస్తే చాలు, సంతోషిస్తాడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి యేసు ప్రభు మనల్ని విడిపించేశాడు. యేసు ప్రభు యొక్క ఒక్క బలి ద్వారా, సిలువ బలి ద్వారా అనేకుల కొరకై విమోచన క్రయధనం అనేది ఉంది చూసారా, విమోచన క్రయధనం. నాకు తెలిసి ఇక్కడే చెప్పాను, సిఆర్పిఎఫ్లోనే. ఇక్కడ యేసు ప్రభు బలి జరగబోయి ఉంటే యెరూషలేం అనే పట్టణం, జెరూసలేం మొత్తము నదుల వలె రక్తం, సపరేట్గా ఒక కెనాల్ పెట్టాలేమో, దానికి డ్యామ్ పెట్టి గేట్లు పెట్టలేము. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యెరూషలేం మందిరానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి బలి అర్పించాలి. యేసు ప్రభు బలి ద్వారా జంతువుల బలి సంపూర్ణంగా నిలిచిపోయింది. అది గొర్రె పిల్లల బలులు, మేకల బలులు, ఎద్దుల బలులు, అసలు అవి కూడా సంతోషించాలి. ఆయన చనిపోవటం వల్ల మమ్మల్ని ఇంకా చంపరు అని ఆనందించాలి. ఇన్నాళ్ళు మేము బలైపోయాం ఈ మనుషుల కొరకు, మమ్మల్ని తప్పించాడు, వీరిని తప్పించాడు, అందరిని తప్పించేశాడు. ఎంత గొప్ప కార్యం జరిగింది అది. సరే, మీకా గ్రంథం అయిపోయిందిగా. ఇంతవరకు ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తాం, ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లోకి వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో దేవుడే దిగి వచ్చి మనుషులతో ఒక మాట మాట్లాడుతున్నాడు. 13వ వచనం, మత్తయి సువార్త 9:13. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. అసలు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. స్పష్టంగా ఆయన యేసు ప్రభు పలుకుతున్న మాట, కనికరమును కోరుచున్నాను కానీ బలిని కోరను, అది నా మనసులోని ఉద్దేశం, మీరు వెళ్ళి నేర్చుకోండి ఈ విషయం అంటున్నాడు. లెర్న్ ఫ్రమ్ దిస్ స్టేట్మెంట్ అంటున్నాడు. సరే, 9వ అధ్యాయం అయిపోయింది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి అదే మత్తయి సువార్త 12వ అధ్యాయంకి వద్దాం. వరుస క్రమంలో ఓల్డ్ టెస్ట్మెంట్ నుండి న్యూ టెస్ట్మెంట్ వరకు నేను బలిని కోరట్లేదు, అర్పణ కోరట్లేదు, నా మనసులో ఉన్న ఉద్దేశం వేరు అంటున్నాడు ఆయన. 7వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం, మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు అని మళ్ళీ ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. బలిని కోరట్లేదు. సరే, ఆయన ఏం కోరట్లేదో అర్థమైంది. ఇప్పుడు మనకు తెలియాలి ఆయన ఏం కోరుకుంటున్నాడు. ఎందుకంటే వాక్యం మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చూసాం. దేహమందున్నను దేహమును విడిచినను మనము ఎవరికి ఇష్టలుగా ఉండాలట? దేవునికి ఇష్టలుగా ఉండాలి. మరి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవునికి ఇష్టమైనది ఏంటో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓల్డ్ టెస్ట్మెంట్ నుండి ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం, డిట్రానమీ చాప్టర్ 10. ఆయనకి ఇష్టం లేనిది మనం తెలుసుకున్నాం ఇంతవరకు, మరి ఆయనకి ఇష్టమైనది ఏంటో తెలుసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి
భయపడి అంటే అమ్మో ఆయన వస్తున్నాడు నేను పారిపోదామని కాదు అక్కడ. అప్పుడప్పుడు పిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటుంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్ బెత్తం పట్టుకొని వస్తుంటే అబ్బో ఆ ప్రిన్సిపల్ వస్తున్నాడు పారిపోదాం పదంట్రా, అలాంటి భయం కాదు. ఇక్కడ చెప్పబడుతున్న భయం దేవుడు అంటే భక్తి, విధేయత, ఇలాంటి భయంతో, మర్యాద, వీటన్నిటితో ఆయనకు విధేయులై ఉండటం. నీ దేవుడైన యెహోవాకు భయపడి, నంబర్ 1, ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, నంబర్ 2, ఆయనను ప్రేమించి, నంబర్ 3, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను, నంబర్ 4, నీ పూర్ణ ఆత్మతోను, నంబర్ 5, సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక. నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? ఇది తప్ప ఆయన నిన్నేం అడగట్లేదు అంటున్నాడు. నీ దగ్గర ఆయన కోరుకుంటున్నది ఏంటంటే ఆయనకు భయపడు, ఆయన మార్గంలో నడుచుకుంటూ ఉండు, ఆయనను ప్రేమించు, నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతో ఆయనను సేవించు, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను కట్టలను గైకొను. అంతకు తప్ప ఆయన నిన్ను ఏమడుగుచున్నాడు? మరి ఆయన ఆజ్ఞలను గైకొనడం అంటే ఏంటి? ఐదవ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. 5:3, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మరి ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన ఆజ్ఞ ఏంటి అనంటే ఈ అర్పణల విషయంలో చెప్పాడు, ముందు నీ సహోదరునితో నీకు ఏదైనా సమాధానం లేకపోతే వెళ్ళి సమాధానపడి ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించు అంటున్నాడు. శత్రుత్వం పెంచుకోవాలనుకుంటే ఎవరు ఎక్కువ పెంచుకోవాలి అని అంటే మనుషులు కాదు, దేవుడే పెంచుకోవాలి మనుషుల మీద. వాస్తవానికి ఏదైనా మనంలో తప్పు చేసినప్పుడు వారికి వస్త్రాలను తొడిగించి పంపించాడు దేవుడు. ఏ దేవుడైతే వారికి వస్త్రాలను తొడిగించి పంపించాడో ఆ దేవుడు దిగి భూమి మీదకి వస్తే ఇదే మనిషి ఆదాము సంతానం ఆయన వేసుకున్న వస్త్రాలు తీసుకొని చీట్లు వేసి పంచుకున్నారు. ఆయనేమో వస్త్రమును ధరింపజేస్తే వీరేమో అని వారి మీద వేలు చూపించడం కాదు, మనమే ఆయనను వస్త్రహీనును చేసి సిలువకేసి కొట్టి చంపేశారు. ఆనాడు ఒక్కసారి వారు సిలువ వేస్తే ఈరోజు మన క్రియల ద్వారా అనేక మార్లు ఆయనను సిలువకేసి కొట్టి చంపేస్తున్నాం. ఆయన చేసిన ప్రతి దానికి మనం భిన్నంగా ప్రవర్తిస్తున్నాం. చూడండి, 1 కాదు 2 కాదు. నేను నిన్ను చేశాను నా అరచేతుల మీద అని చెప్పాడు. మనం దానికి పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తాం. నేనే నిన్ను చేస్తాను నా చేతులతో అని బొమ్మలు చేసి మార్కెట్లో పెట్టి అమ్ముతున్నాం. అంతా వ్యతిరేకమే. నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అని అంటే లేదు, నేనే నిన్ను చెక్కుతానని ఆ రాళ్ల మీదనో మట్టి మీదనో లేకపోతే మరొక చెక్కనో తీసుకొని రూపాన్ని మనం చేతులతో చెక్కి నువ్వే నా దేవుడు అంటున్నాడు. అలా చేయకూడదు బిడ్డ అని చెప్తున్నా కూడా వినిపించుకునే మా మనిషి ఎవరు లేరు. చూద్దామా? మళ్ళీ వచ్చేద్దాం. ద్వితీయోపదేశకాండం 10. మనం 10వ అధ్యాయం దగ్గరే ఉన్నాం. అది ముయ్యకండి అని చెప్పుకున్నాక మనం ఇందాక. నీ మేలు కొరకు అంటే మన మేలు కొరకు దేవుడు చెబుతూ నీ వద్ద నేను ఆశిస్తున్నది నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక. నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? సాధారణంగా మనము దేవుని విడిచిపెట్టి మరొక దానిని పూజిస్తున్నాము అన్నాం అనుకోండి. నేను ఎవరు పూజించట్లేదండి, నాకు బైబిల్లో ఉన్న దేవుడే దేవుడు అని అనుకుంటాను. కానీ ఇంకా నువ్వు మారు మనసు పొందలేదు కదా, ప్రభువుని అంగీకరించలేదు కదా, రక్షకునిగా నువ్వు అంగీకరించక స్వీకరించక ఉన్నావేమో. ఆ స్థానంలో మరొకరు కూర్చొని ఉన్నారేమో.
ఏ విగ్రహాన్ని నువ్వు పూజింపకపోయినా ఇంకా నువ్వు ఆలస్యం చేస్తున్నావు అంటే నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వకుండా మరొక దేనికి చోటు ఇచ్చినా కూడా అది విగ్రహారాధనతో సమానమే. 14వ వచనం, ద్వితీయోపదేశకాండం 10:14. చూడుము, ఆకాశము, మహాకాశము, భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. ఎంత బాగుంటుంది. ఆకాశము, మహాకాశము, భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అంత ఆయన గొప్పవాడు, ఆస్తిపరుడు. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకోరాడు. ఏర్పరచుకున్న మీ వద్ద నుండి దేవుడు ఒకటి ఆశిస్తున్నాడు. ఏంటంటే మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుటి. దేవుడు అసహించుకుని వాటన్నిటిని మీ హృదయంలో కలిగి ఉన్నారు. వాటిని మీరు విడిచిపెట్టండి. వెంటనే తెగి కొట్టి నరికివేసి పక్కన పడేసేయండి దాన్ని. అలా కాకుండా వాటిని ఇంకా మీరు మనసులో పెట్టుకుని ఉంటే దేవునికి దూరం అయిపోయి చివరికి వాగ్దాన దేశంలో ఉండడానికి అర్హులు కారు. ఇదంతా ఒక చక్కటి పోలిక. దాసగృహమైన ఐగుప్తులో నుండి వీరిని బయటికి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటుకొని తీసుకొని వచ్చినప్పుడు దాని బాప్తిస్మము అన్నాడు కొరింథీ పత్రికలో. అరణ్యవాసులుగా వారు ప్రయాణం చేసి వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత దేవుడు వారితో అనేక సందర్భాలలో ఈ ప్రవక్తల ద్వారా మాట్లాడి, మీరు నా మాట వింటే ఈ వాగ్దాన దేశంలో ఉంటారు. ఇఫ్ యు లిసన్ టు మీ యూ విల్ లివ్ ఇన్ దిస్ ప్రామిస్డ్ ల్యాండ్. ఇఫ్ యు డు నాట్ యూ విల్ లూజ్ దిస్ ప్రామిస్డ్ ల్యాండ్. మీరు వినకపోతే ఈ వాగ్దాన దేశాన్ని కోల్పోతారు. వినకపోతే ఈ వాగ్దాన దేశంలో ఉండరు, అర్హులు కారు. ఇదంతా ఒక ప్యాటర్న్గా జరిగింది, వరుస క్రమంలో. ఎలా జరిగిందో చెప్పమంటారా? మనకు పరలోక సంబంధమైన వాటిని చూపించడానికి ప్రారంభం ఏదైనా వనంలోనే ప్రారంభమైంది. ఈ పండు తినకండి అని చెప్పాడు. నువ్వు చెబితే మేము వినము, తింటాము అని ఆజ్ఞను అతిక్రమించారు. అవిధేయత చూపించారు. అలా అవిధేయత చూపించగానే ఏదైనా వనంలో నుంచి వారిని తరిమేశాడు. వద్దు, ఈ ఏదైనా వనంలో ఉండటానికి మీరు అర్హులు కారు. నో ఎంట్రీ. కెరూబులను పెట్టి ఆ ఖడ్గము అగ్నిజ్వాలగా తిరుగుతూ ఆ ఏదైనా వనంలోనికి వీడు వెళ్లకుండా దేవుడు ఆపేశాడు. ఆజ్ఞను గైకుంటేనే ఏదైనా వనం, ఆజ్ఞను గైకొనకపోతే నో ఏదైనా వనం. అలా చిన్నిది చూపించాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆజ్ఞను గైకుంటేనే ఈ కనాను దేశం, ఆజ్ఞను గైకుంటేనే ఈ దేశంలో మీరు ఉంటారు. నేను చెప్పేది వింటేనే. వినకపోతే మీరు నా వారు కారు. నేను వేసిన కంచెను, నేను వేసిన భద్రతను తొలగిస్తాను అని వీరిని దేశంలో నుండి ఖాళీ చేసి బబులోను చెరలోకి పంపించేశాడు. మొదట ఇశ్రాయేలునేమో అష్షూరు చెరలోనికి, ఆ తర్వాత బబులోను చెరలోనికి యూదా జనాంగం. ఈ రెండింటిని మనం ఎదుట చూపిస్తూ, నాయన మనము కడవరి కాలమందు ఉన్నాం, ప్రభువు రాకడ అతి సమీపంలో ఉంది. వారన్నా చెరలోనికి వెళ్ళి వారి మనవాళ్ళు, వారి చిల్డ్రన్, వాళ్ళు వీళ్ళు అందరూ తిరిగి వచ్చారు. మళ్ళీ మనమైతే మాత్రం మళ్ళీ తిరిగి రాలేం. పాతాళానికి వెళ్ళి అక్కడ మళ్ళీ గాస్పల్ సువార్త విని, ప్రభువా ఇంకో ఛాన్స్ ఇస్తే నేను మళ్ళీ వస్తాను భూమి మీదకి, అక్కడ మళ్ళీ బ్యాప్టిజం తీసుకొని మళ్ళీ వస్తానంటే లేదు. అక్కడ ధనవంతుడు పాతాళంలోనికి వెళ్ళి వేదనకరమైన స్థలంలో వేడుకుంటున్నాడు. లాజరు వెళ్ళి అక్కడ నా సహోదరులకు ఈ విషయం చెబితే వాళ్ళు మారు మనసు పొందుతారని. అవకాశమే లేదు. ఈ భూమి మీద ఈ జీవితం ఒక్కసారే మనకు ఇవ్వబడింది. మనం మరణించిన తర్వాత ఏదో ఈ భూమి మీద ఉన్నప్పుడు మంచి పనులు చేస్తే మళ్ళీ మరొక జన్మ ఉంటుంది, మనిషిగా పుడతాము, ఇక రావడం పోవడం ఈ రీసైక్లింగేనా ఇది? నో, వీఆర్ లివింగ్ హియర్ లైక్ పిలిగ్రిమ్స్, యాత్రికుల్లాగా అలా వచ్చి ప్రయాణం చేస్తూ. ఒక వ్యక్తి ఒక ప్రయాణం చేస్తున్నాడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోవడానికి. ఎన్నో స్టేషన్లు దాటుకొని పోతాడు. అలా ఎన్నో స్టేషన్లు దాటుకొని పోయినట్లుగా మనం పరలోకానికి వెళ్ళవలసిన వారం కనుక
ఈ భూమి మీద ఉన్న మనం పరదేశకి వెళ్ళి ప్రభు రాకడ ఆలస్యమైతే ఆ పరదేశంలో నుండి ప్రభు రాకడ సమయమున ఈ శరీరము మార్పు చెందే విధంగా మళ్ళీ మహిమ శరీరంలోకి ప్రవేశించి పరలోకానికి వెళ్ళాలి. చూద్దాం. ఇంతవరకు ద్వితీయోపదేశ కాండం చూసాంగా. ఇప్పుడు ఇందాక చదువుకున్న కీర్తన 51వ కీర్తనలోకి వెళ్దాం. అక్కడేమో హృదయమునకు సున్నతి అనే మాట కనబడింది ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయంలో. ఇప్పుడు 51వ కీర్తనకు వచ్చిన తర్వాత దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటంటే 17వ వచనం చెబుతున్నాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. మనస్సు మారితే దేవుడు ఆనందిస్తాడట. మారిన మనసు, ఆ మనస్సు మారకపోతే ఇంకా లోకంతోనే ఉంటానని నిర్ణయించుకుంటే, కొందరికి ఒక ఆశ, పర్లేదు కొద్ది రోజులు దేవునితో ప్రయాణం చేస్తాను, ఇంకొద్ది రోజులు లోకంతో ప్రయాణం చేస్తానంటే అని ఊసేస్తాడట ఆ బ్రతుకులు. చూద్దామా మాట కూడా. నువ్వు నాతోనూ ఉంటానంటావు, లోకంతోనూ ఉంటానంటావే, నీ బతికేనారా అంటాడు అక్కడ. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఎందుకో అండి కొన్ని శోధనలు అలా అలా వచ్చాయి. అందుకే నేను దేవుని విడిచిపెట్టి కొంచెం అటు లోకంలోకి వెళ్ళేసి మళ్ళీ వస్తాను. ఏందన్నా అసలు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 15వ వచనంలో మాట్లాడుతూ ఒక సంఘంతో, లవదోకియా అనే సంఘంతో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు. గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. నువ్వు ఒక దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడు, గుడ్డివాడవు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక, ఇదిగో నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఒక ధనవంతుడైన ఒక యవనస్తుడు వచ్చి అడుగుతాడు, నిత్య జీవం పొందుకున్నట్టుకు నేను ఏం చేయాలి అని. ఆజ్ఞలను పాటించు అంటాడు. ఏ ఆజ్ఞలు అని అంటే అన్నీ యేసు ప్రభు, ఇదిగో ఈ ఆజ్ఞలు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నీ చెప్పి, నీ తల్లిదండ్రులను సన్మానించు అంటే అన్నీ నేను పాటిస్తున్నాను అంటాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నన్ను వెంబడించు అని అంటాడు. నన్ను వెంబడించనగానే వదిలేస్తాడు. నాకొద్దు, నువ్వు లోకమే కావాలా అన్నాడు. ఇంతకు యేసు ప్రభు ఎవరు? నిత్య జీవం ఇచ్చేది ఆయనే. నిత్య జీవం ఇచ్చే ఆయనను వద్దనుకొని వెళ్ళిపోయాడు. ఇవన్నీ మన కొరకు రాయబడ్డాయి. దేని కొరకు అనంటే, ఈరోజు మనము ఒకవైపు దేవుడు కావాలి, మరోవైపు లోకము కావాలనే ఆలోచనలో ఉంటే దేవుడు అంగీకరించే స్థితిలో లేదు మనిషి యొక్క జీవితం. అయిపోయిందా 51వ కీర్తన? ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనము మీకా గ్రంథం 6వ అధ్యాయం. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ వరుసను మర్చిపోకండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయంలో నేర్చుకున్నాం. ఆయన ఆజ్ఞలను కట్టడలు మనం గైకొనాలి, విధేయత చూపించాలి, ఆయనను ప్రేమించాలి, న్యాయముగా నడుచుకోవాలి. ఇదిగో మీకా గ్రంథం 6:8 కనికరమును ప్రేమించాలి, దీన మనస్సు కలిగి మనం దేవుని ఎదుట ప్రవర్తించటం, ఉప్పొంగిపోకూడదు మనమే. న్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటి? అక్కడ అన్యాయం జరుగుతుంటేనే దేవుడు మీకా గారి ద్వారా ఆ మాటలు రాసి ఉండాలి. మీకా గారు బ్రతికిన కాలంలో ఆనాడు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఈనాడు ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోండి. ఆలోచిద్దాం. 9-10 వచనాలు చదివితే అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని దేవుడు చూస్తున్నాడు. అక్కడ
సామాన్యుని ఎలా దోచుకోవచ్చు అనే ప్లాన్ వేసుకున్నారు అక్కడ. సామాన్య మానవుని ఎలా దోపిడీ చేయొచ్చు, దోపిడీ చేస్తున్నాను అనే ఆలోచన కూడా అవతలోడికి రాకుండా అలా దోపిడీ జరుగుతుంది అక్కడ. ఏం జరుగుతుందంటే చూడండి ఎంత ఫన్నీగా ఉంటుందో అది వింటుంటే. అబ్బా నాకు కూడా జరిగింది ఇలాంటిది అని మనకు అనిపిస్తుంటుంది. 9-10 వచనాలలో ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. మీకా గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను. 766 పేజ్ నంబర్. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. పట్టణమునకు ప్రకటన అంటే ఏంటి? మొత్తం ఆ సిటీ దెబ్బతినిందని అర్థం. ఆ పట్టణంలో ఉన్నోళ్ళందరూ దెబ్బతిన్నారని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నేను డిగ్రీ చదువుకునే టైంలో అనంతపూర్ టౌన్లో మామూలుగా సాయంత్రం పూట్ల మనము స్నాక్స్ కొరకు ఏదో బజ్జీలు ఇలాంటివన్నీ చూసింటాం. కొత్తగా కనపడింది ఎలాగైతే ఇక్కడ హోటల్స్లో గోబీ మంచూరియా అని ఉంటుందో అక్కడ గోబీ మంచూరియాలు ఒక్క బండి స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఒకే ఒకడు స్టార్ట్ చేశాడు. ఆడ వ్యాపారం బాగా జరుగుతుంది. అది గమనించి ఒకరిని చూసి మొత్తం నెల 2 నెలలు 3 నెలల్లో మొత్తం టౌన్ స్టార్ట్ అయిపోయింది ఆ బిజినెస్. అరే మొన్న ఒక్కచోట కనపడింది, ఈరోజు సిటీ టౌన్ అంతా కనపడుతుంది అని. అంటే ఒకరేదైనా చేశారనుకోండి, ఒకరేదైనా చేస్తే ఒకరి నుంచి ఇంకొకరికి అలా ప్రాకిపోతుంది. ఇలాంటివి ఎలాంటివి అని అంటే ఇప్పుడు మనం చదువుకోబోయేది. అందుకే దేవుడు చేస్తున్నటువంటి ప్రకటన మంచిదైనా సరే, మంచి లాభాలు వస్తున్నాయని తెలిస్తే దానిని ఎలా అమలుపరుస్తున్నారో చూడండి. ఇక్కడ జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును, శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించు. అండర్లైన్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. ఇది శిక్షను ఒక ఆయన నిర్ణయిస్తాడట. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద పనిష్మెంట్ అని. అయితే అది ఆ శిక్షను అమలు పరిచే ముందు ఒక శిక్ష వస్తుంది, ఒక శిక్ష రాబోతుందని వార్త పంపిస్తాడట దేవుడు. అది అక్కడ శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించుడి. అన్యాయము చేయు వారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను, వాడు అన్యాయం చేసి సొత్తులు సంపాదించుకుంటున్నాడట. సొత్తులు అంటే ఏంటి? ఏదో ఆభరణాలు, ఆస్తులు, వజ్ర వైడూర్యాలు, ఇలా నగలు, ఇవన్నీ ఎలా సంపాదించుకుంటున్నాడు? అన్యాయం చేత సంపాదించుకుంటున్నాడట. ఒకరికి టెక్నిక్ తెలిసిపోయింది. ఏంటి ఆ టెక్నిక్? అరే వీడికి రోజు ఆస్తి పెరుగుతోంది, ఎలా పెరుగుతోంది అని. రోజు వీడికి ఆస్తి పెరుగుతోంది, ఎలా పెరుగుతోంది అని తెలిసి వాడి మీద కన్నేసి, ఓ ఇలా చేస్తే బాగా ఆస్తి పెరుగుతుందా అని ఆలోచించి వీడు కూడా ఈ మార్గం పట్టాడు. ఇందాక చెప్పిన అనంతపూరు గోబీ మంచూరియా అది మంచిదే, పాపం ఏదో కస్టమర్లకు అమ్ముతున్నారు, అది ఓకే. అంటే ఒక విషయం అమలు పరిస్తే దానిని మరొకరు కాపీ కొడతారు చూసారా అనే దాని గురించి మాత్రమే ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మీకా గ్రంథంలో ఒకడు అన్యాయం చేసి బాగా రిచ్ అయిపోయాడట. అలా అన్యాయం చేసి గొప్పవాడైతే మరొకడు వీడు ఎలా గొప్పోడవుతున్నాడు అని భావించి ఆలోచించి కన్నేసి పెట్టి ఆ మార్గం అనుకున్నాడట. ఆ అనుకొని వీడు కూడా అదే మార్గం మొదలుపెట్టాడు. ఆ వచ్చిన లాభంతో ఏం చేస్తున్నాడంటే సొత్తులు సంపాదించుకుంటున్నాడట. సొత్తులు, వాని జిత్తులతో సొత్తులు సంపాదించుకుంటున్నాడు, నక్క జిత్తులతో. కొందరు ఉంటారు ప్రతి ఇండస్ట్రీలో ఏదో ఒక దొంగ మార్గం ఒకటి కనిపెట్టింటారు. అలాంటి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎవరు చూడట్లేదులే అని మనం అనుకోవచ్చు. దేవుడు కనిపెట్టి ఆ మనిషిని తీర్పులోనికి తీస్తాడు. అదే చెప్తున్నాడు, న్యాయముగా ప్రవర్తించడం దేవునికి ఇష్టం, అన్యాయంగా ప్రవర్తిస్తే మాత్రం దేవుని యొక్క తీర్పు వాకిటి వద్దనే ఉంటుంది సిద్ధంగా. ఇప్పుడు చెబుతున్నాడు జరుగుతున్న అన్యాయం ఏంటంటే కూరగాయల మార్కెట్లోనూ, సరుకులు అమ్మే చోట కానీ, బరువులు కానీ, లేదా పదార్థాలు అమ్మే చోట
చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి కదా అంటున్నాడు అక్కడ. 1 కేజీ పంచదార ఇవ్వండి అన్నామనుకోండి, ఆ కేజీ రాయి బరువు మార్చాడట వీడు వ్యాపారస్తుడు. ఇప్పుడంటే వెయిట్స్ అండ్ మెజర్స్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ వచ్చి తూనికలన్నింటినీ ఇంతే వెయిట్ ఉండాలనేటువంటిది ఒకటి తీసుకొని వచ్చినప్పటికీ పవర్ ఫ్లక్చుయేట్ అవుతుంది. ఓకే, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు 2 రకాలు ఉంటాయి. ఒకదాన్ని కొనేటప్పుడు అమ్మేవాడు మోసం చేయాలనుకుంటే 2 పాటిస్తాడు. ఒకటి, తూనిక రాయి యొక్క బరువన్న మార్చిండాలి. పాతకాలంలో పల్లెల్లో 1 కేజీ దాని ఏమంటారు ఐరన్ది బరువుది వెయింగ్ అది దొరక్కపోతే దాని ఈక్వలెంట్గా ఒక రాయి పెట్టుకొని ఉంటారు. రోడ్ల మీద ఒక రాయి తెచ్చుకొని ఇది 1 కేజీ రాయి అని రాయి పెట్టి అమ్మేవాళ్ళు. ఇప్పుడు తగ్గిందిలేండి. ఆ రాయి కొంచెం చిన్నదన్నా చేసి కేజీ ఇచ్చామమ్మా అని చెప్పేసి అమ్ముకోవడమే. అలా ప్రతి కేజీలో 100 గ్రాములు మిగిలింది అనుకోండి. ప్రతి కేజీలో 100 గ్రాములు మిగిలితే 10 కిలోలు అమ్మితే ఇంకెంత సేవ్ చేసుకున్నట్లు? 1 కేజీ ఇతనికి మిగిలినట్లే. ఇది 2వ రకం ఉంటుంది. ఇంకొకటి, కేజీ రాయి బాగానే ఉంటుంది, కేజీ రాయి కరెక్టే ఉంటుంది, కానీ త్రాస్ అన్నాక 2 వైపులు ఉంటుంది కదా. ఈ 2 వైపుల దాంట్లో ఒకవైపు కేజీ రాయి, ఆ తూనికలో పైన పదార్థం, కింద చింతపండు. అర్థమవుతుందా మీకు? కింద చింతపండు అంటించింటాడు. 100 గ్రాములు 50 గ్రాములు చింతపండు అంటిస్తే ఆ వెయిట్కి ఆటోమేటిక్గా కొనేటోడికి ఏం తెలుస్తుంది కింద చింతపండు అంటుకుందని? అదొక రకమైనది. దీని కొరకు ఒక ప్రత్యేకమైన ఒక డిపార్ట్మెంటే స్టార్ట్ అయింది. ప్రభుత్వ రంగ సంస్థ ఒకటి, వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్ అని. తూనికలు కొలిచి న్యాయబద్ధంగా ఉండడానికి ఒక డిపార్ట్మెంట్. పెట్రోల్ 1 లీటర్ బాటిల్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు పోసిండేది లీటర్ కనపడుతుంటుంది మీటర్లో, అక్కడ బాటిల్లో మాత్రం తక్కువ కనపడుతుంటుంది. అలా ఎన్నో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మళ్ళీ వాళ్ళు ప్రయత్నించి మళ్ళీ తీశారు బయటికి ఓపెనింగ్కి. ఇలాంటివన్నీ జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన శిక్ష అకస్మాత్తుగా భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు. బయట ప్రపంచంలో అలా జరుగుతుంటే క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సమాజంలో కూడా ఇలాంటి మోసాలు ఎన్ని జరుగుతుండొచ్చు, ఎలా జరుగుతుండొచ్చు? అవునండి, మీరు అన్నట్లు కరెక్టే, దేవుడు బలి అర్పణ కోరట్లేదు. మరి మీకా గ్రంథం చూపించావు, యెషయా గ్రంథం చూపించావు, హోషేయ గ్రంథం చూపించావు, కీర్తన గ్రంథం చూపించావు, ఎక్కడ బలి కోరట్లేదని ఉంది కదా, అర్పణలు కోరట్లేదని ఉంది కదా. మా ఫేవరెట్, మా ఫ్యానే మాకు మలాకి గారు ఎంతైనా మా మంచి దోస్త్ అని చెప్పి మలాకి గ్రంథంలో ఉన్న వచనాన్ని చూపించి మన సమాజం సంఘ సభ్యుల నుండి ఇలా దోచుకుంటూ ఉంటారు. ఏంటో తెలుసా అది? పదవచనం చూద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10. మలాకి గ్రంథం 3:10. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని మీరు మీకా చెప్పింది, హోషేయ గారు చెప్పింది, యెషయా గారు చెప్పినది అన్నీ మాకొద్దు. పాత నిబంధన ముగించేటప్పుడు ఏ పుస్తకం ముందు చెప్పండి, ఫైనల్ క్లైమాక్స్ ఏముంది చెప్పండి, మలాకి. కాబట్టి క్లైమాక్స్ ఇది ఉంది కాబట్టి మేము ఇదే ఫాలో అవుతాం. క్లోజింగ్ సమ్మరీ ఇంపార్టెంట్గా, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని దేవుడు చెప్తున్నాడుగా. ఒకవేళ అలా తీసుకురాకపోతే 9వ వచనంలో అంటున్నాడు, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. తీసుకురాకపోతే మేము శాపగ్రస్తులము, అందుకే పాపం భయపడి తీసుకొని పరిగెత్తుకొని వస్తారు. కానీ ఇదే మలాకీలో ఈ వచనాలు చూపించే ముందు అదే పారాగ్రాఫ్లో
7వ వచనంలో దేవుడు ఒక మాట అంటున్నాడు, 7th వర్స్లో ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. ముందు నా కట్టడలు గైకొనండి, ఫాలో మై ప్రిసెప్ట్స్. తర్వాత 7వ వచనం, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవీయగా. మీరు నా తట్టు తిరగండి అంటున్నాడు ఫస్ట్, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. దేవుడు చెప్పిన అన్ని ఆజ్ఞలను పక్కన పెట్టి ఈ ఒక్క ఆజ్ఞను పాటిస్తానంటే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? ఆలోచించండి ఒకసారి. నీ మనస్సు దేవుని మీద లేదు, నువ్వు ఆయనను పూర్ణ హృదయంతో ప్రేమించాలని ఆలోచనే లేదు. ఒకడు విదేశాలకు వెళ్ళిపోయాడంట కొడుకు, తల్లిదండ్రులు విడిచి. బాగా చదువుకున్నాడు, ఉద్యోగం మీద వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాలు అయింది, ప్రతి నెల ఏటేటా పంపిస్తూనే ఉన్నాడు డబ్బులు. ఆ తర్వాత 5 దాటి 7 చేరుకుంది, 10 అయింది, 15 అయింది, 20 ఏండ్లయింది కొడుకు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి. కానీ క్రమం తప్పకుండా తల్లిదండ్రులకు మనీ పంపిస్తూనే ఉన్నాడు. 20 ఏండ్లైంది కొడుకు కనపడక. ఇప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి? తల్లి కానీ తండ్రి కానీ ఎలా ఉంటారు ఇంట్లో? మా కుమారుడు అమెరికాకో వెళ్ళిపోయి ప్రతి నెల నాకు తక్కువ కూడా పంపిస్తూనే ఉన్నాడు, భలే భలే చాలా మంచి కొడుకు అని చప్పట్లు కొట్టే తల్లిదండ్రులు ఉంటారా చెప్పండి? ఏముంటుంది వారి ఆశ? నా కొడుకు నా పక్కన ఒక 2 నిమిషాలు కూర్చుంటే చాలు. వీడు వెళ్ళిపోయాడు, ఎన్నో రోజులు అయిపోయింది. నిజంగానే నేనంటే వానికి ప్రేమ ఉంటే, నిజంగానే నేనంటే వానికి ఇష్టం ఉంటే నన్ను చూడడానికి ఒక్కసారి వస్తాడుగా. అంటే వీడికి ఆ సంపాదన అక్కడ ఎక్కువైపోయింది, ఆ దేశం ఎక్కువైపోయింది, కానీ నాతో ఉండాలనే ఒక్క ఆలోచన వీడికి రాలేదు. వాడిని ఎలా అంత కష్టపడి పెంచి పెద్దవాడిని చేశా. మీరే ఆలోచండి, పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, దేవుడిచ్చిన పిల్లలు కలిగి ఉన్నవారు ఉన్నారు, బాగా చదివించారు, మంచి ఉద్యోగం వచ్చింది, వీళ్ళు వెళ్ళిపోయారు, దూరదేశం వెళ్ళిపోయారు. ఏ రోజు కూడా కనీసం ఒక ఫోన్ కాల్లో మాట్లాడలేదు, వీడియో కాల్ మాట్లాడలేదు, మనిషి కనపడలేదు, కానీ డబ్బులు అయితే బ్యాంకులో పడుతున్నాయి. మీరు ఫోన్ చేసి మాట్లాడాలన్నా కూడా మనిషి దొరకట్లేదు, టైం లేదు టైం లేదు టైం లేదు అంటున్నాడు, మెసేజ్ పెడుతున్నాడు, ఐ కెనాట్ టాక్ టు యూ నౌ, ఐ కాంట్ టాక్ టు యూ నౌ, ఐ కాంట్ టాక్ టు యూ అంటున్నాడు. ఆటోమేటిక్ మెసేజ్ ఉంటుంది చూసారా? ఒకరైనా ఫోన్ ఎత్తకపోతే కెన్ ఐ కాల్ యూ లేటర్, ఐ విల్ టాక్ టు యూ లేటర్, ఇలాంటివి ఉంటాయి. అలా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అలా 10 సంవత్సరాలు అయిపోయి 15, 20 సంవత్సరాలు అయిపోయింది, కొడుకు దగ్గర నుంచి అదే వస్తుంది ప్రతిసారి. వీరు దిగులు చెందుతారా చెందరా చెప్పండి ఇప్పుడు? ఎందుకు? తల్లిదండ్రులకు బిడ్డ యొక్క సహవాసం దూరమైంది కనుక, ఫెలోషిప్ మిస్ అయింది అక్కడ. ధనం వస్తుందని ఆనందించే మనసు కనబడుతుందా తల్లిదండ్రుల్లో? మనకే డబ్బులు వస్తున్నా బిడ్డలు దూరంగా ఉంటే తట్టుకోలేదు మనసు. అలాంటిది మలాఖీ గ్రంథంలో మీ దశంభాగాలు తీసుకురండి, అవి తీసుకురండి, ఇవి తీసుకురండి అని రాయబడితే నువ్వు మారు మనసు పొందు, ముందు పాపక్షమాపణ నిమిత్తమై ఒప్పుకో దేవుని దగ్గర, నీ అతిక్రమణలు కడిగి వేసుకో అని దాన్ని నొక్కి చెప్పక, నువ్వు మారు మనసు పొందినా పొందకపోయినా నీ దశంభాగం మాత్రం తీసుకురా అంటే అది ఏంది? నో. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మారు మనసు పొందిన వారు ఇక మీద దశంభాగాలు కాదు, ఏకంగా చరస్థిరాస్తులనైనా అమ్ముకునైనా మేము ప్రభు పరిచయంలో ముందుకెళ్ళాలి, అంత తెగింపు వచ్చేసింది. అది సరే, ఏమేమి నేర్చుకున్నాం? దేవుడు మన వద్ద కోరుకుంటున్నది మరొక సందర్భం కూడా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. నీకిష్టమైనవి నీకిష్ట ప్రకారంగా దేవుని దగ్గరికి తీసుకొని వస్తే దేవుడు ఏమాత్రం అంగీకరించాడు. దిస్ ఈజ్ అగైన్. కానీ ఆయనకంటూ ఒక ఇష్టం ఉంది, ఆ ఇష్ట ప్రకారంగానే మనం ఆయన వద్దకు రావాలి. ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఎక్కువ ఉంది, నేను చదువుతాను, దయచేసి చూడండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. సమూయేలు గారు ఎవరు? ఒక దైవజనుడు, దీర్ఘదర్శి, చివరి న్యాయాధిపతి, ఒక మంచి ప్రవక్త. ఆ దైవజనుడు సౌలు గారిని పిలిచి, బెన్యామీను గోత్రంలో నుండి, ఇదిగో దేవుడు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాడు.
ఇప్పుడు యెహోవా మాట వినుము. నువ్వు రాజువైనా సరే, నువ్వు దేశానికి రాజువైనా సరే, కింగ్ ఏమో, నువ్వు కింగ్ అయితే కింగ్ ఆఫ్ కింగ్స్ చెప్పిన మాట వినాలి. నువ్వు లార్డ్ అని పిలిపించుకుంటున్నావా, ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పిన మాట వినాలి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధపములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. అదే ఒక ఆజ్ఞ, ఆర్డర్ పాస్ అయింది. అక్కడ పాస్ అయితే వచ్చిన తర్వాత యుద్ధం అయిపోయింది, తిరిగి వస్తున్నారు. 18వ వచనం నుండి చూద్దాం. మరియు యెహోవా నిన్ను సాగనంపి, నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వారి వరకు వారితో యుద్ధం చేయమని సెలవేయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినలేదు? యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టి కీడు చేసేతివనను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. యుద్ధం గొప్పగా జరిగింది, మేము గెలిచాం. కానీ అక్కడ మాత్రం దొరికిన విలువైనవి అని మా కళ్ళకు కనబడితే ఆ విలువైనవి తీసుకొని వచ్చి దేవునికి ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చాను. అప్పుడు వెంటనే సమూయేలు గారు అంటున్నారు 22వ వచనంలో, ప్రతి మనిషి గుర్తుంచుకోవాల్సినటువంటి మాట ఇది, శాశ్వత కాలం గుర్తుంచుకోవాల్సిన మాట ఇది. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించు. ఎందుకు నీకు అర్థం అవ్వట్లేదు మన దేవుడు ఎవరో? మోషే గారు చెప్పలేదా, ఆకాశము మహాకాశము భూమి అందున్నవన్నీ ఆయనవని చెబుతున్నాడు కదా. ఆయన నీ వద్ద కోరుకుంటున్నది, ఆయన చెప్పిన మాట నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగక తిన్నని మార్గంలో మేలైన మార్గంలో ఎప్పుడు నడుస్తూ ఉండు. అదే ఆయన ఆశ. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినాలి. పిల్లలను పెంచుతున్నప్పుడు తల్లిదండ్రుల వేదన ఒకటి ఉంటుంది. నా బిడ్డ నా మాట వినట్లేదండి, నా కుమారుడు నా మాట వినట్లేదండి. అప్పుడప్పుడు ఖచ్చితంగా ఏ రిమార్క్ లేకుండా నా కొడుకు పెరిగాడండి, ఏ రిమార్క్ లేకుండా నా కుమార్తె ఉందండి నా దగ్గర, చెప్పిన మాట వింటుందని ఏ తల్లిదండ్రులు ఉండరు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో నా మాట వినట్లేదండి అనే మాట అంటుంటాం మనం. ఈరోజు మనుషులు దేవుని ఉద్దేశంలో, దేవుని విషయంలో అలానే తప్పిపోయిన మాట వినట్లేదు. దేవుని ప్రేమించడం అంటే క్రొత్త నిబంధన కూడా నొక్కి చెబుతుంది ఆయన ఆజ్ఞలు గైకొనటం అనేది. అంటే దేవుని మనసులో ఎక్కువగా ఉన్నదేంటి? నీ దగ్గర లోక సంబంధమైన వాటిని ఆశించే మనసు కనపడట్లేదు. మొదట నీ యొక్క సున్నతి చేసుకున్న హృదయం, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో దేవుని వద్దకు రావటం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటను చూసారా? ఇదే మాట మనిషిది దేవునితో అనగలడా? మనిషి దేవుణ్ణి ఎంతో ప్రేమించను అని అనగలమా? ఎందుకంటే మనం దేవుణ్ణి అంత ఇష్టపడట్లేదు కాబట్టి ఆ మాట మనస్ఫూర్తిగా రాదు హృదయంలో నుండి. యోహాను సువార్త 3:16 వచనం ఏదైతే ఉందో ఆ వచనం క్రైస్తవులకు బాగా తెలిసినటువంటి మాటే. ఇంకా చెప్పాలంటే క్రైస్తవులను ద్వేషించేవారు కూడా గుర్తుంచుకునే మాట ఇది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. మనమే. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ అండ్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ గాడ్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో దేవునికి అదే నువ్వు ఆ మాట చెప్పగలవా? నేను నా దేవుణ్ణి ఎంతో ప్రేమించుచున్నాననే మాట.
మనం ప్రేమించడం లేదు కనుకనే ప్రతిదానికి బైబిల్లో నుంచి ఒక మాట తీసి చెప్తా ఉండాలి మనిషికి. చివరికి మందిరానికి రమ్మనే విషయంలో కూడా బాబు టైంకు రానన్న, టైంకు చర్చకు రెడీ అవ్వు, టైము ప్రార్థనకు చేసుకో, కుటుంబ ప్రార్థనకు రా, లేకపోతే ఇలాంటివన్నీ వెంటపడతా ఉండాలి. నీకు ఇష్టం ఉంటే తాగుబోతానికి తాగుడంటే ఇష్టం కనుక ఎక్కడెక్కడి నుంచోనో మెల్లగా సంపాదించుకుని ఆన్లైన్లో అడుక్కొనైనా డబ్బులు లేకపోతే వెళ్ళి పోయి ఆ వైన్ షాప్ దగ్గర పడి ఉంటాడు, లేదా ఆ వైన్ తీసుకునే సామర్థ్యం లేకపోతే పోయి కళ్ళు దుకాణం దగ్గర పడి ఉంటాడు. ఎందుకంటే దాన్ని అంత ప్రేమిస్తున్నాడు కనుక, బానిస అయిపోయాడు కనుక, తాగుడుకు బానిస అయిపోయాడు కనుక దానిలోంచి బయటికి రాలేకపోతున్నాడు. పొగ తాగడానికి బానిస అయిపోయాడు కనుక దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నాడు. వ్యసనంగా మారింది. ఈరోజు దేవుని విషయంలో మన యొక్క స్పందన ఏంటి? డు వి రియల్లీ లవ్ గాడ్ విత్ ఆల్ అవర్ హార్ట్? వెనకాల నుంచి పొడుస్తూ ఉండాలి. ఎన్ని రోజులైనా నువ్వు దేవునితో ఇంకా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటావు. రా, ఆయన సన్నిధికి రా. ఇలాంటి మాటలు చెప్పామనుకోండి, మెల్లిమెల్లిగా సంఘం ఖాళీ అయిపోతుంటుంది, ఎంటీ అవుతుంటుంది. దేవుడు నిన్ను బహుగా దీవించును గాక అన్నామనుకోండి, పరిగెత్తుకొని వస్తారు జనాలిక. రాబోయే వారానికి నీ సర్వరోగ అనారోగ్యాలన్నీ తీరిపోయి సంపూర్ణముగా నీవు దీవించబడి స్వస్థత నొంది వచ్చేస్తున్నావు. చూడు చూడు చూడు, ఇదిగో దేవుని మహిమ తక్షణగానే పడిపోయి పరిస్థితి. ఇలా ఉంటుంది పరిస్థితి. నో, దేవుడు ఐగుప్తులో నుండి కనానుకు వీళ్ళని తీసుకెళ్ళేటప్పుడు, బయలుదేరేటప్పుడు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, నిర్గమకాండంలో, మీరు వాగ్దాన దేశానికి వెళ్తున్నారు, యు ఆర్ గోయింగ్ టు ఎ ప్రామిస్ ల్యాండ్, నేను ఇచ్చే దేశానికి మీరు వెళ్తున్నారు, నేను మీకు స్వాస్థ్యముగా ఇచ్చే దేశానికి మీరు వెళ్తున్నారు కనుక మీరు బయలుదేరాల్సిన విధానం ఒకటి ఉంది. దెర్ ఇస్ అ మెథడ్. నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనంలో, మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడచ్చు దాన్ని తినవలను, అది యెహోవాకు పస్కా బలి. ఎలా తిని బయలుదేరాలట? త్వరపడాలట, త్వరపడాలి. టైం అయిపోయింది, పరిగెత్తండి. మీరు లేసి వెళ్ళిపోయారు మళ్ళీ మీరందరు. మీ గురించి వాగ్దాన దేశానికి వెళ్ళేటప్పుడు త్వరపడండి. మేక్ ఇట్ ఫాస్ట్, డు నాట్ డిలే. రేపు ఎన్నికలు, ఎవరైనా ఒకరు వచ్చి ఏదో ఒక వాగ్దానం ఏదో ప్రమాణం చేసి, ఇదిగో మీరు త్వరగా మా దగ్గరకు వస్తే, మనిషికి 1 ఎకరం చొప్పున స్థలం ఇవ్వాలనుకుంటున్నాం అన్నాం అనుకోండి, ఇప్పుడే రావాలి, ఇప్పుడే రావాలి. ఇదిగో టైం ఎంత? 2:16. మీరు 5 నిమిషాల్లో పలానా చోటు ఉండాలి, దిల్షు నగర్లో ఉండాలన్నారు అనుకోండి, పరిగెత్తామా 1 ఎకరా పొలం కొరకు. రన్నింగ్. సిటీ బస్ లేదు, మోటార్ బైక్ పంచర్ అయింది, కార్ లేదు, ఏం లేదు. ఇంకేం చేయాలి? వీళ్ళు లిఫ్ట్ అడుకొని పరిగెత్తాం. 1 ఎకరా స్థలం ఫ్రీగా వస్తుందంట, పరిగెత్తండి అని. ఇక్కడ వాగ్దాన దేశానికి మీరు బయలుదేరండి అంటే వీళ్ళు ఎలా పరిగెత్తాలి? త్వరపడుచు పరిగెత్తాలి, డిలే చేయకూడదు. ఇది మనకు అర్థమైతే న్యూ టెస్ట్మెంట్కి వచ్చిన తర్వాత మనకు కూడా ఒక వాగ్దాన దేశం ఉంది. హెబ్రీ పత్రిక న్యూ టెస్ట్మెంట్కి వచ్చిన తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 22వ వచనం, ఇప్పుడైతే సియోనను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. పరిగెత్తండి, రన్.
దిస్ వెరీ ఇంపార్టెంట్. తీసుకోండి, పొందుకోండి దీన్ని. ఈ విషయం అర్థమైన వారు ప్రయాణం చేశారట. హెబ్రీ పత్రిక 11:13 11:13 వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచున్నారు కారా. మనం వేగిరపడాలట ఆ ప్రామిస్ ల్యాండ్కి పరిగెత్తడానికి. త్వరపడాలి. అలా త్వరపడకుండా ఇక్కడే ఉండాలన్న ఆలోచనతో భూ సంబంధమైన వాటిని గురించి ఆలోచించుకుంటూ పోతే ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోకూడదు మన భక్తి జీవితాన్ని. వి షుడ్ ఎంజాయ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. యోబు గారట, అందుకే ఇవన్నీ రాయబడ్డాయి. యోబు గారు అన్నీ ఉన్నప్పుడు దేవునిలో ఆనందించాడు, అన్నీ కోల్పోయిన తర్వాత కూడా దేవునితో ఆయన మనసు అలానే ఉంది. అన్నీ కోల్పోయిన తర్వాత కూడా నా దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట యోబు గారిలో రానే రాలేదు. ఆయన ఎంతగా దేవుని ప్రేమించిండాలి, ఆయన భక్తి జీవితం దేవునితో ఎంత కలిసిపోయి ఉండాలి ఆలోచించండి. అక్కడ అన్నీ ఉన్నప్పుడే మనం దేవుని సేవించాలా? మూర్ఖురాలా నువ్వు అలా మాట్లాడకు. అన్నీ తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా దేవునికి మన మనసు అలానే ఉండాలని యోబు గారు మాట్లాడారు. ఈ భూమి మీద చాలా చిన్న కాలం ఇది. మన ముత్తాత బతికున్నాడు చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? మా ముత్తాత ఇంకా ఉన్నాడు, ఎవరైనా చెప్పచ్చేమో. పోనీ మన ముత్తాతకు తాత బతికున్నాడా? లేడు. మన నంబర్ వస్తుంది ఒకరోజు. అవర్ నంబర్ విల్ కమ్ డెఫినెట్లీ వన్ డే. అది ఏ రోజు వస్తుందో తెలియదు. ఆ రోజు రాకముందే మనము యేసు ప్రభువు నందు మన జీవితాలను సెక్యూర్ చేసుకోవాలి, ఇన్షూర్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్లు 2 రకాలు. ఒకటి, భూమి మీద మనం చచ్చిపోతే మన ఫ్యామిలీకి వచ్చేది. లేకపోతే ఆ కాలం పూర్తయిన తర్వాత ఇంకా బ్రతికుంటే మనకు కూడా వచ్చే కొన్ని ఉన్నాయిలేండి పాలసీలు. అది శరీర సంబంధమైన ఇన్సూరెన్స్. దెర్ ఇస్ వన్ మోర్, స్పిరిచువల్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది, ఆత్మ సంబంధమైన ఇన్సూరెన్స్. అది యూ హ్యావ్ టు ఇన్ష్యూర్ యువర్ సోల్, స్పిరిట్ అండ్ లైఫ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి ఆ ఇన్సూరెన్స్ ఉందో లేదో వాక్యం చెబుతుంది, చూద్దాం ఒకసారి. యూదా పత్రిక 1వ వచనం. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? భద్రం చేసుకోవడం, అంతే కదా, సెక్యూర్ చేసుకోవడమే కదా ఇన్సూరెన్స్ అంటే. యూదా పత్రిక 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి అనందు చూడ అని చూస్తున్నారు. అది యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయి ఉన్నది. యేసుక్రీస్తునందు మనం భద్రం చేయబడాలి, సెక్యూర్ చేయబడాలి, ఇన్షూర్ చేయబడాలి. అప్పుడే వి విల్ బి సేఫ్. వీళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నాడు అనుకోండి, అప్పుడేంటి మన పరిస్థితి? జీవితంలో జరిగే, మన ఇండ్ల దగ్గర జరిగేవి చూస్తూ చూస్తూ పరలోక సంబంధమైన విషయాన్ని ఆలోచించవచ్చు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, అనుకోకుండా వచ్చాను, ఏదో పని మీద ఆ దారిలో పోతూ తలుపు కొట్టాను. తలుపు కూడా తీశారు, నేను కనపడ్డా. ఎవడరా నువ్వు అంటారా? లేకపోతే అయ్యో మీరెట్లా వచ్చారు, రండి లోపలికి రండి నేను ఆహ్వానిస్తారు. తెలుసు కాబట్టి ఆహ్వానిస్తారు. తెలియకుండా నేను వచ్చి తలుపు కొట్టాను అనుకోండి, ఇప్పుడు ఎవరో ఉన్నారు ఈ నారాయణగూడ ప్రాంతాలన్నీ, ఎవరి దగ్గర నేను వెళ్ళి తలుపు కొట్టి వస్తాను లోపల కూర్చుంటాడంటే అనుమతిస్తారా చెప్పండి? అసలు వాళ్ళకి ఎవరికో వాళ్ళకు మనం తెలియదు కాబట్టి నో ఎంట్రీ. తెలిస్తే ఎంట్రీ, తెలియకపోతే నో ఎంట్రీ. భూమి మీదనే మనకి ఈ చట్టం వర్తిస్తే పరలోకం ఆ దేవునిదిగా. ఆ దేవునిలో ఉన్న ఆ దేవుడున్న పరలోకంలో ఆయన మన గురించి చెప్పాలి, ఈయన నాకు తెలుసు అని చెప్పాలి. తెలీదు అన్నాడు అనుకోండి, అంతే మన పరిస్థితి, అవుట్, ఇంకా మళ్ళీ రాలేం. అందుకే ఇవన్నీ మనకు సమాజంలో ఇవన్నీ పెట్టి ఇవి చూస్తూ అది అర్థం చేసుకోరా బిడ్డ, అది నేనున్నాను, పరలోకము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. తేడా వస్తే పాదపీఠం మీద నుంచి కాలెత్తి నీ మీద పెట్టానంటే క్రష్ అయిపోతావు, అది ప్రాబ్లం. ఆ స్థితి మనకు రాకూడదు. మన దేవుడు చాలా మంచి దేవుడు. ఆయన పోగొట్టుకుంటే నష్టం, తీర్చుకోలేని నష్టం అది. ఆయన పొందుకున్నాం అనుకోండి, ఈ లోకంలో ధనవంతులుగా చెప్పబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికంటే గొప్పవారంగా మనం మారిపోతాం. ఎలా?
పరలోకాన్ని పొందుకొని యుగ యుగాలు నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవర్ రిచ్నెస్. ఆల్ రైట్, ఆలోచిస్తారని ఆశిస్తూ యేసు ప్రభు యొక్క సిలువ మరణం, ఆయన సమాధి చేయబడ్డం, తిరిగి లేవటం, నువ్వు చనిపోతే ఇది అంతం కాదు, మరో జీవితం ఉందని చూపించడానికి ఆయన మన పాపములను మోసి ప్రతిదాని నుండి తప్పించి మన క్రొత్త జీవితాన్ని పరిచయం చేసిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బల్ల కార్యక్రమాలను ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు మాకు వినిపించిన వాక్యాన్ని బట్టి మహింపరుస్తూ, మీరు ఆశించేది ఒకటైతే మేము చేస్తున్నది మరొకటి. మమ్మను క్షమించి మీ ఆజ్ఞను గైకొనడం అంటే ఏంటో మాకు నేర్పించమని ప్రాధేయపడచ్చు. యేసు ప్రభు యొక్క బలి, ఆయన సమాధి, ఆయన పునరుత్థానం ఇవన్నీ మా కొరకే జరిగాయని, మా పాప భారమును ఆయన శిలువ మీద మోసి మమ్మల్ని తప్పించాడని నమ్ముచు విశ్వసిస్తూ బల్ల కార్యక్రమంలో ప్రవేశిస్తుండగా మమ్మల్ని మేము పరీక్షించుకుని అందులో చేయి వేయటకు సహాయం చేయని ప్రార్థిస్తూ, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. ఈ వాక్యాన్ని బట్టి నా ప్రభువా, మా కొరకు సమస్తము త్యాగం చేసిన ప్రభు యొక్క శరీరాన్ని మేము స్వీకరించబోతుండగా మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని మా జీవితాలను ప్రభువునందు భద్రం చేసుకొని ఇందులోనికి ప్రవేశించడానికి సహాయం చేయని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.